నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్. హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు. ఈ వారంలో రాష్ట్రానికి 50,000 టన్నుల యూరియా. కాంగ్రెస్ ఎంపీల కృషి ఫలించిందన్న మంత్రి తుమ్మల. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతుల ఆందోళన. చెప్పులు అరిగేలా తిరుగుతున్నా దొరకడం లేదని ఆవేదన. మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తుల ఫీజు 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంపు. ఢిల్లీలో 50 పాఠశాలలకు బాంబు బెదిరింపులు. విద్యార్థులను ఇళ్లకు పంపి బాంబు స్క్వాడ్ తనిఖీలు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఎన్డీఏ నేతల సంతకాలు చేసిన నామినేషన్ పత్రాలను రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు రాధాకృష్ణన్ అందించారు. ఆయన నామినేషన్ను బలపరుస్తూ తొలి సంతకం ప్రధాని మోదీ చేశారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది. సివిల్ లైన్స్ లోని సీఎం నివాసంలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జన్సన్ వాయ్లో భాగంగా ఫిర్యాదుదారుడిగా వచ్చిన 35 ఏళ్ల ఓ వ్యక్తి సీఎం రేఖా గుప్తాపై దాడి చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సీఎంపై జరిగిన దాడిని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ ఖండించారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. మరోవైపు ఘటన జరిగిన సమయంలో నిందితుడు సీఎం రేఖా గుప్తాకు పేపర్లు ఇస్తున్నట్లు చేసి ఒక్కసారిగా కొట్టాడని అక్కడే ఉన్న ఫిర్యాదుదారులు తెలిపారు. बता रहे थे एकदम बात बताते वक्त वो अभी बात ही हो रही थी, उन्होंने एकदम थप्पड़ मार दी क्योंकि गलत है और उसको बस एकदम ही ले गए लोग पुलिस वाले। पुलिस हाँ जी उसको अरेस्ट कर लिया था। अरेस्ट करने के बाद उसकी बहुत पिटाई भी करी और वो हाथ के हाथ ही ले गए। अभी पुलिस स्टेशन ही लेके गए। ఫిర్యాదుదారుడు దాడికి పాల్పడిన వెంటనే సీఎం రేఖా గుప్తాను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు విచారణ చేస్తున్నారు. సీఎం నివాసం వద్ద భద్రతా వైఫల్యంపై సైతం విచారణ జరుగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీ సీఎంపై దాడిని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఖండించాయి. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయవచ్చని, హింసకు చోటు లేదని ఆప్ పేర్కొంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఢిల్లీలో సీఎంకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని కాంగ్రెస్ ప్రశ్నించింది. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తన అధికారిక నివాసంలో ప్రతివారం జన్సన్ వాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఫిర్యాదులు స్వీకరిస్తుండగా దాడి జరిగినట్టు తెలుస్తోంది. నిందితుడిని గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సమాచారం. మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, మద్యం దుకాణాల లైసెన్సుల నోటిఫికేషన్ కు సంబంధించి తాజా సమాచారం ఏంటి? కావ్య, మద్యం దుకాణాలు ఏర్పాటుకు సంబంధించి కొత్తగా మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంవత్సరం నవంబర్ చివరి నాటికి ఇప్పటి వరకు జరుగుతున్న ఏవైతే లైసెన్స్ ఉన్నాయో ఆ లైసెన్స్ గడువు ముగిరున్నది. వచ్చే డిసెంబర్ నుంచి 27 నవంబర్ వరకు 2 సంవత్సరాలకు గాను మద్యం దుకాణాలు నడుపుకోవడానికి లైసెన్సులు జారీ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదల చేసి ఈ నోటిఫికేషన్ లో చాలా వరకు మార్పులు చేర్పులు చేసింది. గతంలో ఉన్న రిజర్వేషన్లు కాకుండా ఎస్సీ ఎస్టీలకు కూడా ఇందులో రిజర్వేషన్ కల్పిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. అదేవిధంగా దరఖాస్తు రుసుము ఇంతకుముందు 2 లక్షలుగా ఉంటుంది, ఇప్పుడు దానిని 3 లక్షలుగా పెంచింది. కేవలం అంటే ఈ రద్దీని తగ్గించేదానికి, పోటీతత్వాన్ని తగ్గించేదానికి దరఖాస్తు రుసుములు పెంచినట్టుగా
మద్యం ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ నోటిఫికేషన్ కూడా మనం కూడా పరిశీలించినట్లయితే కూడా ఈ రోజు ఇచ్చిన నోటిఫికేషన్ ను మొత్తం మన దగ్గర 2620 మద్యం దుకాణాలు ఏర్పాటుకు గాను ఈ లైసెన్సులు జారీ చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌడ్లకు మాత్రమే 15% మద్యం దుకాణాలు కేటాయింపు కోసం రిజర్వేషన్ కేటాయించినారు. అయితే ఈసారి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీ మేరకు మద్యం దుకాణాల మొత్తంలో 15% ఈ గౌడ్లకు కేటాయింపుతో పాటు ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% లెక్కన రిజర్వేషన్ కల్పిస్తూ ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 2620 మద్యం దుకాణాలలో ఈ 3 కులాలకు అంటే ఎస్సీలకు, ఎస్టీలకు, గౌడ్లకు ఈ 3 కులాలకు రిజర్వేషన్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ మద్యం లైసెన్స్ ఫీజులకు సంబంధించి మొత్తం 6 స్లాబులుగా కేటాయించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ లైసెన్సులకు సంబంధించిన స్లాబులు కేటాయించినట్టుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. 5,000 జనాభా వరకు ఉన్న ప్రాంతాలలో మద్యం దుకాణం ఏర్పాటు చేసేదానికి 50 లక్షలు, అదేవిధంగా 5,000 నుంచి 50,000 జనాభా మధ్య ఉన్న ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేసుకోవడానికి 55 లక్షలు, 50,000 నుంచి 1,00,000 జనాభా మధ్య ఉన్న ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటుకు 60 లక్షలు, అదేవిధంగా 5 లక్షల వరకు 65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల మధ్య జనాభా ఉన్న ప్రాంతంలో మద్య దుకాణాల్లో లైసెన్స్ జారీకి 85 లక్షలుగా కేటాయించారు. అంతకు మించి అంటే 20 లక్షలకు మించి జనాభా ఉన్న ప్రాంతాలలో మద్య దుకాణం ఏర్పాటు చేసడానికి 1,10,00,000గా నిర్ణయించారు. ఈ 6 స్లాబులకు సంబంధించి స్పష్టంగా 2011 జనాభా ప్రకారం కేటాయించినట్టుగా స్పష్టం చేశారు. మరొకవైపు సమయాలను కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం దుకాణాలు కొనసాగించవచ్చు అని స్పష్టం చేశారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకే స్పష్టం చేశారు. ఏదైతే లైసెన్సులు దక్కించుకుంటారో లైసెన్సులు దక్కించుకున్న లైసెన్సుదారులు లైసెన్స్ ఫీజుకు 10 రెట్లు మద్యము అమ్మకంలో 21 నుంచి 25% వరకు వాళ్ళకు రాయితీ ఉంటుంది. అంతకు మించితే కూడా దాంట్లో ఆ రాయితీ 16% తగ్గుతుందని కూడా స్పష్టం చేసినారు. ఇట్లా విధి విధానంలో పూర్తి స్థాయిలో రూపకల్పన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మద్యం దుకాణాల ఏర్పాటు కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. కావ్య, ధన్యవాదాలు తిరుపాల్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జ్వరాలతో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఫీవర్ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత వారం రోజుల్లోనే ఆసుపత్రికి జ్వరంతో వస్తున్న వారి సంఖ్య రెట్టింపు కావడం వ్యాధుల తీవ్రతకు అద్దం పడుతోంది. సీజనల్ వ్యాధులపై ఫీవర్ ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి రమ్య మరింత సమాచారం అందిస్తారు. ఎడతెరిపి లేని వర్షాలతో జ్వర బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఒక్క ఫీవర్ ఆసుపత్రిలోనే గత వారం రోజుల్లో దాదాపుగా 2 రెట్ల వైపు కూడా ఈ జ్వర బాధితుల సంఖ్య పెరగడం గమనార్హం. ఈ నెల మొదటి వారంలో దాదాపు 10వ తారీఖు వరకు చూస్తే కేవలం 300 వరకు ఉన్నటువంటి ఓపీ ఏకంగా ఇప్పుడు దాదాపుగా 7 నుంచి 800 వరకు పెరగడం అనేది ఈ జ్వర తీవ్రత ఎలా ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది. కేవలం అంటే ఈ నల్లకుంట పరిసర ప్రాంతాలే కాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా జ్వర పీడితుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బస్తీ దవాఖానాలకు రోజు జ్వరంతో వస్తున్నటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉండడం దీని తీవ్రతకు అద్దం పడుతుంది. ఒకవైపు ఎడతెరిపి లేకుండా దాదాపు 10 రోజులుగా వర్షాలు కురుస్తుండడం, వాతావరణంలో మార్పులు వెరసి జలుబు, దగ్గు లాంటి లక్షణాలతో రోజు రోజుకి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఆసుపత్రులకు బారులు తీరుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఫీవర్ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితిని అయితే చూడొచ్చు. ఫీవర్ హాస్పిటల్లో చూసినట్లయితే కనుక ఈ నెల 10వ తారీఖున కేవలం 380 మంది మాత్రమే ఈ యొక్క ఇన్ఫెక్షన్తో ఆసుపత్రికి రాగా 16వ తారీఖున అత్యధికంగా 795 మంది
ఆసుపత్రికి చికిత్స కోసం చేరుతున్నారు. మరోవైపు వార్డుల్లో సైతం ఎవరైతే అడ్మిట్ అయి ఉంటున్నారో వాళ్ళ సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం దీనికి సంబంధించి చర్యలు తీసుకునే భాగంగా నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గాంధీ ఆసుపత్రిలో పర్యటించారు. సీజనల్ వ్యాధులపైన ఆయన సమీక్ష సైతం నిర్వహించి అన్ని ఆసుపత్రుల్లో కావాల్సినటువంటి మందుల్ని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పేసి ఐవీ ఫ్లూయిడ్స్ని ఎక్కడ తక్కువ కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అటు గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో సైతం ప్రతిరోజు దాదాపుగా 1500 నుంచి 2000 వరకు కూడా ఓపీ సంఖ్య పెరుగుతుంది. సాధారణ రోజుల్లో 800 నుంచి 1000 వరకు మాత్రమే ఈ యొక్క ఓపీ సంఖ్య అనేది ఉంటుంది. కానీ ఇటీవల జ్వరం బాధితులు ఎక్కువగా ఉన్నట్టు మలేరియా కానివచ్చు ఇతరత్రాలైనటువంటి వ్యాధులు కూడా ఎక్కువగా వ్యాపిస్తున్న నేపథ్యంలోనే జ్వర పీడితుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వైరల్ ఫీవర్లు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాతావరణ మార్పులు రావడం, దగ్గు జలుబు అనేవి వైరల్ ఫీవర్లకు దారితీస్తాయి. కాబట్టి ఈ సీజన్లో ఎక్కువ మంది జ్వరంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే సాధారణంగా 2 రోజులకు మించి లేదా 3 రోజులకు మించి జ్వర తీవ్రత కనుక 101, 102 పైబడి జ్వర తీవ్రత కొనసాగుతున్నట్టు కనుక తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలని చెప్పేసి వెంటనే దీనికి సంబంధించిన టెస్టులు కూడా చేయించుకోవాలని చెప్పి వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే సాధారణంగా ఈ సీజన్లో వచ్చినటువంటి జలుబు జ్వరం లక్షణాలు 1 నుంచి 3 రోజుల్లోపు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అయితే అంతకు మించి కూడా జ్వర తీవ్రత కనుక కంటిన్యూ అయినట్టయితే ఇది డెంగ్యూగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మలేరియా కానివ్వండి, డెంగ్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తక్షణం వైద్యుల్ని సంప్రదించి తగు చికిత్సలు చేయించుకోవాలి. దానికి సంబంధించిన టెస్టులు కూడా నిర్వహించవలసిన అవసరం అయితే ఉంది. అయితే ఎవరిలో అయితే తలనొప్పి ఎక్కువగా ఉంటుంది, కంటి వెనక భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా జ్వర తీవ్రత 104, 103కి తగ్గడం లేదు, 3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంది, విపరీతమైన తలనొప్పి ఉంటే కనుక వైద్యులను తప్పక సంప్రదించాలి. ఇది డెంగీకి సంబంధించిన లక్షణాలు అయ్యే అవకాశం అయితే ఈ సీజన్లో వచ్చే జ్వరాల్లో ఎక్కువగా చూసినట్లయితే కనుక ఏమీ తినలేకపోవడం, అత్యధికంగా నీరసంగా ఉన్నట్టుగా భావించడం, జ్వరం తగ్గినప్పటికీ కూడా దాదాపు వారం రోజుల పాటు ఈ నీరసం తగ్గకపోవడం లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు చిన్నపిల్లలు, వృద్ధుల్లో వాంతులు, విరేచనాలు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు నీటి కాలుష్యం కొంత ఏర్పడే అవకాశం ఉంది. డ్రైనేజీలు, నాలాలు పొంగి పొర్లుతున్నాయి. ఇవి సాధారణ ఏవైతే మనకి మంచినీరు వచ్చేటువంటి నాలాలు ఉంటాయి వాటిలో కూడా కలిసే పరిస్థితి ఉంది. కాబట్టి మనం చూసినట్లయితే ఈ రైనీ సీజన్లో ఇలాంటి వాంతులు, విరేచనాల లక్షణాలతో కూడా ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ గత వారం రోజుల్లో కూడా ఈ సంఖ్య మరింత పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి కేవలం కాచి చల్లార్చిన నీరును మాత్రమే తాగాలి. ఆహారం విషయంలో కూడా కేవలం వేడిగా ఉన్నటువంటి ఆహారం మాత్రమే తీసుకోవాలి. మన ఇంటి పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది డెంగీ కూడా ప్రబలే సమయం కాబట్టి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ఇంటి పరిసర ప్రాంతాలని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడము. డెంగీ ఏదైతే ఉందో ఇది మంచినీటి దోమ ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి ఇళ్లలో ఉండేటువంటి ఈ వాటర్ స్టోరేజ్కి సంబంధించినటువంటి క్యాన్స్ ఉంటాయి వాటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకోవడం. కనీసం వారంలో ఒక్క రోజైనా సరే ఇంట్లో ఉన్నటువంటి మంచినీళ్ళు ఏవైతే ట్యాంక్స్ ఉంటాయో వాటిని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంట్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి వైద్యులు కూడా చెప్తున్నారు. అయితే అటు ఆహారం, బలమైనటువంటి ఆహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లని ఏర్పరచుకోవడం ద్వారా ఈ సీజన్లో జ్వరం లాంటి లక్షణాలు లేకుండా చూసుకోవచ్చు అని చెప్పేసి అయితే సాధారణ జ్వరం వచ్చినప్పటికీ 2 నుంచి 3 రోజుల్లో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. కానీ జ్వర తీవ్రత క్రమంగా 3 రోజుల కంటే ఎక్కువగా ఉంది, తీవ్రత తగ్గడం లేదు అంటే మాత్రం తప్పక ఆసుపత్రులకు వచ్చి చికిత్స తీసుకోవాలని, వైద్యులను సంప్రదించాలని చెప్పి కూడా వైద్యులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తుంది. రోజురోజుకి యూరియా కోసం రైతుల ఇబ్బందులు ఎక్కువవుతూనే ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ప్రాథమిక సహకార సంఘం ముందు రైతులు చెప్పులు వరుసలో పెట్టి బారులు తీరారు. అర్ధరాత్రి కూడా అక్కడే వేచి ఉన్నారు. వారికి మద్దతుగా నిలిచిన మాజీ ఎంపీ మల్లోతు కవిత ఆధ్వర్యంలో రైతులు సహకార సంఘం ఎదుట రాస్తారోకో చేపట్టారు. దంతాలపల్లిలో యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఖమ్మం 563వ జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. సాగు చేసిన పంటలకు యూరియా వేసే సమయం దాటిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వచ్చిరమ్మా? ఎప్పుడు వచ్చిళ్ళు? నిన్నే పడుకున్నారా? రాత్రి 12 గంటలకు నైట్ ఇక్కడ పడుకొని ఉన్నాం. దోమలకు మా ఒక్క చూడండి, ఆడవాళ్ళు అడళ్ళు వచ్చి అటు ఉన్నారు, మొగళ్ళు ఇటు వచ్చి ఇటు ఉన్నాం. రాత్రి పడుకడే ఉన్నాం. మా కోసం భగవంతుడు చూస్తాడు. యూరియా కొరతతో పలు చోట్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండ జిల్లా తిప్పార్తిలోని సహకార బ్యాంకు వద్ద ఉదయం తెల్లవారుజాము నుంచే చెప్పులు, ఆధార్ కార్డులు, పాసు పుస్తకాలు క్యూలో పెట్టారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో అన్నదాతలు రాస్తారోకో నిర్వహించారు. మెదక్ జిల్లా చేగుంట మండలం మకరాజుపేటలో యూరియా సరిపడా ఇవ్వాలని రైతులు చేగుంట గజ్వెల్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. గత వారం రోజులుగా యూరియా కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు సరైన సమయంలో యూరియా చెల్లకపోతే పంటలు పూర్తిగా దెబ్బతిని దిగుబడి రాదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం యూరియా సరఫరా చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. రాష్ట్రంలో యూరియా కొరత, రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎక్స్ వేదికగా స్పందించిన నేతలు సర్కార్ అసమర్థతతో రైతులకు యూరియా దక్కడం లేదని మండిపడ్డారు. ఓ చోట చెప్పులు లైన్లో పెడితే మరో చోట ఆధార్ కార్డులు, ఇంకో చోట పట్టాదార్ పాస్బుక్లు, ఇలా ఎండావానా అని తేడా లేకుండా తెలంగాణలో ఏ మూలకు పోయినా ఇవే దృశ్యాలున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. కోడికోయకు ముందే రైతన్నలు ఎరువుల దుకాణం ముందు క్యూ కడుతున్నారని, ఒక బస్తా కోసం పడిగాపులు గాస్తున్నారని తెలిపారు. 10 ఏళ్లలో ఎక్కడన్నా చూశానమా ఇలాంటి ధైర్యం అన్న ఆయన, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో మళ్లీ ఆనాటి రోజులు తెచ్చిందని ఆరోపించారు. ముందు చూపు కరువై అన్నదాతలను అరిగోసలు పెడుతోందని మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కైన రైతన్న ఘటనపై హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దర్జాగా బతికిన రైతన్నకు కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కే దుస్థితి రావడం అత్యంత బాధాకరమని అన్నారు. ఎద్దు ఏడ్చిన యవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడు బాగుపడలేదనే వాస్తవాన్ని ఈ పాలకులు ఎప్పుడు గుర్తిస్తారని ప్రశ్నించిన ఆయన, ఇంకెప్పుడు రైతన్న యూరియా కష్టాలు తీర్చుతాయని అన్నారు. రాష్ట్రానికి ఈ వారంలో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్ర రసాయనాల ఎరువుల శాఖ ఆమోదం తెలిపినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. కర్ణాటక నుంచి 10,800 మెట్రిక్ టన్నుల యూరియా షిప్మెంట్ ప్రారంభమైందని వెల్లడించారు. కేంద్రంపై ఒత్తిడి చేసి యూరియా కొరత తీర్చేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఎంపీలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు. తెలంగాణకు కేటాయించిన యూరియా సకాలంలో సరఫరా చేయకుండా కేంద్రం వివక్ష కారణంగానే రైతులకు ఇబ్బందులు చవిచూడాల్సి వచ్చిందని తుమ్మల ఆక్షేపించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందని తుమ్మల భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. మాకు అక్టోబర్ దాకా మాకు సమయం ఉన్నది. మీరు అక్టోబర్ దాకా సమయం ఉంటే మీ ఎక్సెస్ స్టాక్ని మీరు ఇంకా అట్లా పెట్టుకుంటే ఎట్లా అండి? దయచేసి తుమ్మల నాగేశ్వరరావు కోరుతా ఉన్నాను, మీ పార్టీలో అబద్ధాలు ఆడే అలవాటు ఉండొచ్చు, కానీ మన రైతులతో అబద్ధాలు ఆడద్దు. మన అన్నదాతలు, అన్నదాతలు వాళ్ళకి అబద్ధాలు చెప్పకండి. మీరేదో మీరు ప్రెజర్ చేసినందుకు ఇవి వచ్చినాయి, ఇది తప్పది. యూ డిడ్ నాట్ ప్రెజర్. మీరు ప్రెజర్ చేస్తే మేము వినడానికి ఇక్కడ తప్పు చేస్తే మేము ప్రెజర్ లొంగుతాం. మీరు తప్పే చేయలేదు. తప్పు చేస్తుంది మీరు, అప్పులు చేస్తుంది మీరు, గొప్ప కొట్టేది మీరు. అందుకే చెప్తున్నాను, మీ పప్పులు ఉడకను ఇంకా. కాబట్టి రైతాంగానికి నేను కోరుతా ఉన్నాను, వీళ్ళ మాటలు మీరు నమ్మకండి. ఎటువంటి యూరియా కూడా, ఎటువంటి ఫర్టిలైజర్ కూడా మీకు దొరకకుండా ఉండదు. మీరు ఆవేదన పడకండి. మనకు కావాల్సిన సమయానికి మనకు కావాల్సినంత యూరియా ఉన్నది, మీకు అందుతుంది. మాకు టైం ఉంది కదా, ఇవ్వాల్సింది. మేము అక్టోబర్ సీజన్ ఉంది కదా, మేము బై ఆగస్ట్ వరకు మేము ఎంత ఇవ్వాలి అంత ఇచ్చేసినాం. మేము మాకు టార్గెట్ వాళ్ళ రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ ఇస్తున్నాం మేము అనేది.
వాళ్ళకి రిక్వైర్మెంట్ టార్గెట్ ఈరోజు అండి ఈవెన్ 1 జూలై 31 వరకు వాళ్ళకి 3.43 వరకు రావాలి. 95,000 మెట్రిక్ టన్ మేము ఇవ్వాలి అంతే. 95లో ఇప్పుడు 45,000 ఆల్రెడీ దారిలో ఉన్నది. 25-30 దాకా దారిలో ఉన్నది. ఇంకా మాకు అక్టోబర్ దాకా సమయం ఉన్నది. సో కాబట్టి ఎక్కడ షార్టేజ్ ఉన్నది? మీరు అడిగారు 50 అడిగారు. మేము ఈ ఛాలెంజెస్ ఉండి కూడా మాకు బయట నుంచి ఇంపోర్ట్స్ ఆగినప్పుడు కూడా మేము కర్ణాటక నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి మీకు ఇస్తున్నాం. 50,000 మెట్రిక్ టన్ పంపించినప్పుడు మీకు ఈ 50,000 మెట్రిక్ టన్ను మేము ప్రెజర్ చేసే వచ్చినట్టు ప్రెజర్ చేసాం కాదు, మా బాధ్యతగా మేము ఇస్తున్నాం. మీ ప్రెజర్ కాదు ఇది. ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రెజర్ ఎట్ ఆల్. మా బాధ్యతగా మీ ఇచ్చారు. మీ అడగకుండా మీ ఇస్తాం ఇది. ఎందుకంటే మేము ఒప్పుకున్నాం కాబట్టి. దేశంలో ఎప్పుడు కూడా మేము కొట్టేది యూరియా షార్టేజ్ లేదు. ఇది బికాస్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ మనకు కొన్ని ఛాలెంజెస్ వచ్చినాయి. రామగుండం ఫర్టిలైజర్ కొద్దిగా దెబ్బ పాడైపోయినందుకు అది కూడా మనకు స్టార్ట్ అయ్యింది. దాంట్లో కూడా మనకు 50% తెలంగాణకి ఇస్తానని చెప్పి కూడా ఒప్పుకున్నారు కేంద్ర ప్రభుత్వము. ఇది మనం చూడాల్సిన అవసరం ఉన్నది. తర్వాత మీరు అడిగిన పాయింట్లో ఈ బఫర్ స్టాక్ ఏది ఉన్నదో దాన్ని ఎందుకు వీళ్ళు చెప్పట్లేదు? మా దగ్గర బఫర్ స్టాక్ ఉంది అని ఎందుకు చెప్పట్లేదు? వీళ్ళు ఆపుతున్నారు వీళ్ళు. తర్వాత ఆర్ఎఫ్సిఎల్లో కూడా మనకు డైవర్షన్స్ ఉన్నాయి, ప్రొడ్యూసర్స్ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నాయి. ఇది ఫార్మర్స్కి చెప్పకుండా వాళ్ళలో ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారు. ఈ ప్యానిక్ క్రియేషన్ అనేది తప్పు అనేది మేము చెప్తా ఉన్నాం. ఈరోజు కాదు, గతంలో మీద చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్పినాం. నేను చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం కూడా తప్పు ఉంటే, అది కూడా ఒక్క అక్షరం కూడా తప్పు ఉంటే నేనే రిజైన్ చేస్తా. మీరు చెప్పిన దాంట్లో తప్పు ఉంటే మీరు రిజైన్ చేయండి తుమ్మల నాగేశ్వర గారు. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మాకేం పని సబ్జెక్ట్ చేస్తే దాంట్లో ఎంతమంది ఆర్ఎఫ్సి షట్ డౌన్ చేస్తే లాభం ఎవరు నష్టం ఎవరికి వస్తుంది? ఇదే 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 తప్పుడు మాట నేను అనేది. ఆర్ఎఫ్సిఎల్ దాని కింద చాలా 100 మంది పనిచేస్తారు, 1000 మంది పనిచేస్తారు. ఆర్ఎఫ్సిఎల్ ఎందుకు పనిచేస్తామండి? ఆర్ఎఫ్సిఎల్ బంద్ చేసి ఎవరికి లాభం ఎవరికి నష్టం మాకు తెలియదా? ప్రభుత్వానికి నష్టం అవుతుంది. మీరు చేయమట్లా మాకెందుకు మాకేం కోపం ఉంటుంది? ఆర్ఎఫ్సిఎల్ ఎందుకు? ఇప్పుడు రామగుండం పాడైపోయింది, మేము ఒప్పుకుంటున్నాం కదా, రామగుండం పాడైపోయింది. అది స్టార్ట్ అయింది, మళ్ళీ ఆగిపోయింది. అది టెక్నికల్ స్నాక్స్ ఉంటాయి దేనికైనా. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడు ఏమన్నారు? దత్తాత్రేయ గారు బీసీ మంచోడు, ఆయనకు వైస్ ప్రెసిడెంట్ అని అన్నాడు. మళ్ళీ వారు వి హనుమంతరావుని వైస్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేయొచ్చు కదా. సురేష్ రెడ్డి గారు అనౌన్స్ చేసే అవసరం ఏమొచ్చింది? మళ్ళీ నేను అధ్యక్షుడు అయినప్పుడు అవి మాట్లాడారు. ఆత్మ ప్రబోధన గతంలో కూడా నిల్లం సంజీవ్ రెడ్డి గారి ప్రయత్నం, అప్పుడు కూడా ఆత్మ ప్రబోధన అన్నారు. మీకు తెలుసు అందరికీ. ఆత్మ ప్రబోధన ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ? ఆత్మ ప్రబోధనలో నేను కూడా అంటున్నాను, ఆత్మ ప్రబోధన చేసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలందరూ కూడా ఎన్డీఏ క్యాండిడేట్కి ఓటేయండి. ఆయన ఎంబీసీ నిజంగా బీసీల మీద ఎవరికైనా ప్రేమ ఉంటే అది కేవలం ఎన్డీఏకి ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది. ఎన్డీఏ క్యాండిడేట్ ఎంబీసీ ఉన్నాడు కాబట్టి ఓబీసీ కూడా ఎంబీసీ ఆయన కమ్యూనిటీ గౌండార్ కమ్యూనిటీ వెరీ మినిమం ఉన్నటువంటి కమ్యూనిటీ అది. ఆయనకి మేము గవర్నర్ ఇచ్చినాం, గతంలో ఎంపీ ఇచ్చినాం, రాజ్యసభ ఇచ్చినాం. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ చేస్తే మీరు ఈరోజు నేను అది కూడా చెప్తున్నా, ఇండియా అలయన్స్ వాళ్ళ క్యాండిడేట్ మీద మాకేం ఆయన బికాజ్ నేను ఆయన ముందు ప్రాక్టీస్ కూడా చేశాను. ఆయన సుప్రీంకోర్టు జడ్జి. కానీ మీరు ఏ వాదన అయితే, ఏ సోనియా గాంధీ గారు అయితే, ఏ రాహుల్ గాంధీ గారు అయితే మీకు ఓస్కార్ అవార్డు ఇవ్వాలి, మీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అంటే భాస్కర్ అవార్డు గోబుల్స్ అవార్డు ఇవ్వాలని అన్నారు కదా. మరి అది మీరు అన్న తర్వాత కూడా మీరు ఓబీసీని ఎందుకు పెట్టలేదంటే? వి హనుమంతరావు గారిని పెట్టేదంటే వైస్ ప్రెసిడెంట్గా. అప్పుడు ఆత్మ ప్రబోధన వస్తుంది. ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు, ఇండియా అలయన్స్ ఎంపీలకు, మీ ఆత్మ ప్రబోధన చేసుకొని ఎన్డీఏ క్యాండిడేట్కి ఓటు వేయండి. అప్పుడే అసలైన బీసీలకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బీసీల న్యాయం పేరు మీద ఓట్లు తీసుకుంటుంది కానీ బీసీలకు న్యాయం చేయదు. ఇది స్పష్టంగా ఈరోజు మీ రిజర్వేషన్లు ప్రూవ్ అయినాయి, మీ క్యాండిడేట్ ప్రూవ్ అయింది.
मेरा कहना ये है कि ये कुछ लोग जो है मिसगाइडेड यूथ है या मिसगाइडेड लोग हैं। भारत देश सबका है। भारत देश में कोई भी कहीं भी रह सकते हैं, कहीं भी जी सकते हैं, कहीं भी बच सकते हैं। और यहाँ पर ऐसी जो नारे होते हैं ये अच्छा नहीं है, देश के लिए, समाज के लिए अच्छा नहीं है। अगर कोई गलत करता है तो उस पर जो है सरकार एक्शन लेनी चाहिए लॉ एंड ऑर्डर के तहत से। मैं समझता हूँ कि कांग्रेस सरकार लॉ एंड ऑर्डर कंट्रोल करने में फेल हो गई है।